నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మద్దతు పేర్కొన్న ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ మాదిగ రేణిగుంట ఎంఆర్ఓ శివప్రసాద్ ఇల్లు ఆఫీసులపై ఏసీబీ దాడులు భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు వార్తల్లోని వివరాలు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మద్దతు ఇస్తున్నారని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ మాదిగ తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం మాట తప్పిందని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో జరిగిన సభలో వర్గీకరణకు సముఖంగా ఉన్నట్లు చెప్పడం శుభ పరిణామమన్నారు. చంద్రబాబు సైతం వర్గీకరణపై ఇటీవలే మాట్లాడారని తెలిపారు. మాదిగల విశ్వరూప సభకు ఈ నెల 30న గుంటూరులో అనుమతి ఇవ్వాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడం బాధాకరమన్నారు. వైసీపీ ప్రభుత్వానికి మాదిగల సత్తా ఏమిటో రానున్న ఎన్నికల్లో చూపిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఏప్రిల్ 7న గ్రామస్థాయి నుంచి మాదిగల సమావేశాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజకుమార్, రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్, మురళి, పల్మేరు ఇన్ఛార్జ్ వెంకటాచలం, పుంగనూరు ఇన్ఛార్జ్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. తన జాతి కోసం మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఒక పిలుపునిస్తే మీరు అంటున్నారు భౌతిక దాడులు మేము చేస్తున్నామని మీరు అంటున్నారు. ఒక మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఒక పిలుపునిస్తే ఇక్కడ బారైన కుప్పం నియోజకవర్గం నుంచి మల్లానూరు మొదలుకుంటే హైదరాబాద్ వరకు ప్రతి మాదిగ పల్లె నుంచి కూడా తరలి వచ్చే విషయం ఉంది. అది అందరికీ తెలుసు. అయ్యా మీరు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డికి పెద్ద మాదిగల సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆ సభకు పిలిపించి మీరు మాదిగల అభివృద్ధి గురించి మాట్లాడమని చెప్పండి, లేదు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడమని చెప్పండి, మేము అప్పుడు ఒప్పుకుంటాం. ఏ పార్టీ అయితే మాకు న్యాయం చేస్తా ఉందో ఎన్డీఏ కూటమి మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల అభివృద్ధి చేస్తుంది కాబట్టి మేము ఎన్డీఏ కూటమిలో పొత్తుగా ఉన్నాం, ఆ పార్టీలను గెలిపించుకుంటాం, మేము మాదిగలను అభివృద్ధి తీసుకుని వెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. పోలీస్ యంత్రాంగం ద్వారా మాకు అనుమతులు లేదని చెప్పడంతో రద్దు చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా కుట్రపూరితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వల్లనే జరిగిందని చెప్పేసి మాదిగలనే పిలువబడే మేము అందరూ కూడా గ్రహిస్తూ ఏదైతే ఎస్సీలో 59 ఉపకులాలకి న్యాయం చేస్తానని ఇంతకు ముందు ఎంపీగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోలేని దోషిగా మిగిలిపోయారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులని రద్దు చేస్తూ మరి అదేవిధంగా మాదిగ సంక్షేమ కార్పొరేషన్ని కూడా దుర్వినియోగం చేసే విధంగా గత 4.5 సంవత్సరాలుగా మాదిగలను చిన్నచూపు చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ద్వారా మేమందరూ కూడా మాదిగలనంతా ఏకం చేసే దిశగా ఏప్రిల్ 7వ తేదీన గుంటూరులో జరగబోయే గ్రామస్థాయి ఆత్మీయ సమావేశానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి గ్రామం నుండి అత్యధిక సంఖ్యలో మేమందరూ కూడా కృషి చేసి ఎన్డీఏ కూటమిని గెలిపించే దిశగా మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే గద్దెదించే దిశగా మాదిగలై మేమందరూ కూడా కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించే ప్రయత్నంలో మేమందరూ కూడా భాగస్వామ్యం అవుతామని తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. రేణిగుంట ఎంఆర్ఓ శివప్రసాద్ ఇల్లు ఆఫీసులపై ఏసీబీ దాడులు నిర్వహించారు. రేణిగుంట ఎంఆర్ఓ శివప్రసాద్ ఇల్లు ఆఫీసులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గతంలో రేణిగుంట ఎంఆర్ఓగా శివప్రసాద్ పనిచేశారు. ఎన్నికల నేపథ్యంలో కడపకు శివప్రసాద్ బదిలీపై వెళ్లారు. రేణిగుంట, కడప, తిరుపతి, బెంగళూరులలో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దక్షిణ ఇండియా క్రైస్తవుల సంఘం ఆధ్వర్యంలో సెంట్రల్ తెలుగు చర్చ్, బీటీ చర్చ్, టౌన్ చర్చ్ సముతంగా రన్ ఫర్ జీసస్ నినాదంతో చిత్తూరు నగరంలో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు రాష్ట్రమంతా కూడా రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. చిత్తూరు పట్టణంలో కూడా వివిధ సంఘ విశ్వాసులందరూ కూడా పాస్టర్లందరూ కూడా కలిసి ఈ చిత్తూరు పట్టణంలో నగర నడివీధుల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వమానవాళి నిమిత్తమై మరణించి తిరిగి లేచాడు అనేటువంటి సత్య సువార్తను అనేకులకి చాటి చెప్పడానికి సాదృశ్యంగా మేమందరం కూడా అనేక సంఘాలు కలిసి ఈ చిత్తూరు పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువు వారు మరణాన్ని జయించాడు అనేటువంటి విషయాన్ని మేము చాటి చెబుతూ ముందుకు వస్తూ ఉంటున్నాం. ఈరోజు రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమాన్ని మేము పూర్తి చేశాం.
ప్రేమటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఆనాటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి వద్దకు స్త్రీలు కొంతమంది వెళ్ళి చూచి అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు, యేసుక్రీస్తు యొక్క సమాధి ఖాళీ సమాధి అనేటువంటి ఆ వార్తను విని కొంతమంది శిష్యులకు తెలియజేశారు. పరిగెత్తుకుని వచ్చి శిష్యులకు అందించారు. అక్కడి నుండి శిష్యులు ఇతరులకి తీసుకొని వెళ్ళారు. వైసీపీ యువజన విభాగం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్లం రవికుమార్ రెడ్డి నియమితులయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా మల్లం రవికుమార్ రెడ్డి నియమితులయ్యారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అజయ్ కుమార్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లా రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో వైసీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తామని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి యువతకు చేసిన మేలును వివరించి యువత మొత్తం వైసీపీకి అండగా ఉంటూ మద్దతు ఇచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో అయోధ్య ట్రస్ట్ సభ్యులు జగద్గురు శంకరాచార్య స్వామీజీ, వాసుదేవానంద సరస్వతి స్వామీజీ జోషి దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో జగద్గురు శంకరాచార్య స్వామీజీ, వాసుదేవానంద సరస్వతి స్వామీజీ జోషి, ఉత్తరాఖండ్ వారే అయోధ్య రామభూమి తీర్థ ట్రస్ట్ సభ్యులు దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. मेरे भगवान बद्रीनाथ हिमालय में विराजमान रहते हैं। उन्हीं की प्रेरणा और कृपा से इधर दक्षिण यात्रा में मैं आया और भगवान तिरुपति नाथ का दर्शन हुआ और अयोध्या में भगवान श्री रामभद्र का मंदिर जो कि बाबर ने तोड़वाया था आक्रमणकारी, और उसको भारत सरकार ने पुनः सर्वोच्च न्यायालय के आदेश से निर्माण करा दिया और 22 जनवरी 2024 को भगवान रामलला की पुनः प्रतिष्ठा हो गई। माननीय प्रधानमंत्री जी ने किया। सभी संत महात्मा भक्त वहाँ विराजमान थे। मैं भी वहाँ गुरुमंडपम में विराजमान था। मेरे सामने प्रतिष्ठा हुई और उनकी ही कृपा से यहाँ तक पहुँच पाया हूँ। ये हमारी यहाँ के लोगों के प्रति मंगल कामना और शुभाशीर्वाद देते हैं कि यहाँ के लोगों ने हमें सम्यक प्रकार से भगवान तिरुपति नाथ का दर्शन कराया। अब अग्रे अधगत्वा कुत्रापि गन्तुं वाञ्छामि। తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్, వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజాగలం పేరుతో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి సభలన్నీ కూడా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, ఇదే విధంగా రాష్ట్రం మొత్తం ముందుకు వెళుతూ ఆయన ఎన్డీఏ కూటమితో అఖండ విజయం సాధించాలని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని శ్రీవారిని ప్రార్థించామన్నారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతే నేను రాజకీయాలను వదిలేస్తానని టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవటం జరిగింది. మా సోదర సమానులు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నోకసాని బాలాజీ గారు, వారి కుటుంబ సభ్యులు మేము కలిసి స్వామివారిని దర్శించుకున్నాం. ప్రజాగళం పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సభలన్నీ కూడా అద్భుతమైన రెస్పాన్సు, సక్సెస్, ప్రజల నుంచి విశేష స్పందన వస్తూ ఉంది. అదే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అదే విధంగా ముందుకు వెళ్తూ ఆయన ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆయనకి వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది. నేను కుప్పం సంగతి ఆల్రెడీ చెప్పాను. నేను ఆ రోజు ఇక్కడ టెంపుల్ కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకూడదు. వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను సవాలు విసిరాను. ఇంతవరకు నా సవాల్కి రిప్లై రాలా. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోతే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అని చెప్పాను.
ఎవరైతే ఓడిపోతారని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఆ సవాల్ స్వీకరించే దమ్ముందేమో చెప్పమనండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చి వేసి గెలిచే ధైర్యం ఉందో కూడా చెప్పాలని చెప్పనేసి నేను మీడియా సందర్భంగా వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నా. దేవుని మొక్కున్నాం, ఈసారి మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి, అదేవిధంగా కాళహస్తిలో నేను కూడా ఎమ్మెల్యే కావాలి, ప్రజలందరూ కూడా ఆనందం వల్లని కోరుకున్నాం. లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు కాళహస్తికి వచ్చి లేని అబద్ధాలన్నీ చెప్పి తొడగొట్టి లాస్ట్కి జైలు పాలైనాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చున్నాడు, ఈరోజు సాయంకాలం ఇస్తారనుకుంటా స్టేట్మెంటు. మరలా ఏమవుతాడో తెలియదు. ఈ స్పోర్ట్స్ చాలా పవర్ఫుల్, అబద్ధం చెప్పి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాడు. కాబట్టి ఆ భగవంతుడు వైఎస్ఆర్ పార్టీ పక్కన ఉండి వైఎస్ఆర్ పార్టీని గెలిపించే బాధ్యతని, అదేవిధంగా ప్రజలు, అదేవిధంగా అందరినీ మనసు మార్చి ఆ దేవుడు మంచి దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా శ్రీకాళహస్తి బాగుండాలి, ప్రజలు కూడా కోరుకుంటున్నాం. ఓం నమస్తే. గోవింద్. వస్తాయి, ఎందుకు రావు? ఏడేట ఒక ఓటు పడితే ఆడ కూడా అదే ఓటు. గాలి ఒకే గాలి, ఏ గాలి అయినా ఒకటే. కుప్పంలో కూడా ఈసారి మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది కష్టం కూడా చంద్రబాబు నాయుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మద్దతు పేర్కొన్న ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ మాదిగ. రేణిగుంట ఎంఆర్ఓ శివప్రసాద్ ఇల్లు, ఆఫీసులపై ఏసీబీ దాడులు. భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.